ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ డిఏ బకాయిలపైన ఉద్యోగులకు ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోను పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా తోటి మిత్రులందరికీ కూడా వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయండి, షేర్ చేయండి అనమాట. ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ఆ వివరాలు ఏంటనేది ఒక అప్డేట్ అయితే అందించారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకు ఏదైతే వేతన సవరణ కమిషన్ పిఆర్సీ వెంటనే కూడా ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలని స్టేట్ టీచర్స్ యూనియన్ ఎస్టీ అనగా టీఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం పర్వతరెడ్డి ఇక సదానంద గౌడ్ కోరారు. ఇక ఎయిడెడ్ మోడల్ స్కూల్ టీచర్లు ట్రెజరీ ద్వారా వేతనాలు కూడా చెల్లించాలని, అదేవిధంగా వారికి రావాల్సినటువంటి బదిలీలు, పదోన్నతులు కూడా కల్పించాలని కోరారనమాట. గిరిజన సంక్షేమ పరిధిలోని భాషా పండితుల పోస్టులు ఏదైతే స్కూల్ అసిస్టెంట్ ఉన్నతీకరించాలని చెప్పేసి వివిధ సంక్షేమ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్ పోస్టులు కూడా పదోన్నతులు కూడా ఏదైతే అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి కోరారు. ఆదివారం హైదరాబాద్లో ఎస్టీయూ భవన్లో జరిగిన ఎస్టీయూ రాష్ట్ర కార్య సమావేశంలో అయితే మాట్లాడారనమాట. సో ఎన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఉపాధ్యాయ ఉద్యోగులకు బదిలీ ప్రక్రియ పూర్తి చేయడం కీలక పాత్ర పోషిస్తామని, త్వరలోనే సర్వీస్ రూల్ సాధించి అదేవిధంగా ఎంఈఓలు కావచ్చు, డిప్యూటీ ఈఓ కావచ్చు, డైట్ జూనియర్ లెక్చరర్ పదోన్నతులు కల్పించేందుకు రాష్ట్ర సంఘం కృషి చేస్తుందని, అదేవిధంగా కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలు పేర్కొన్న విధంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు, పిఆర్సీ అమలు, సిపిఎస్ రద్దు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. ఇక మొత్తానికైతే ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారనమాట. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిని కూడా కలిసి కోరామని చెప్పేసి ప్రభుత్వం మరి విన్నవించి ఆ ఎన్నికల సంఘాలు అంటే పూర్తి స్థాయిలో ఉద్యోగులకు సంబంధించిన సమావేశాలు ప్రభుత్వానికి విన్నవించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా నెరవేర్చుకుంటామని చెప్పేసి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. అత్యంత త్వరలోనే మరి దీనిపైన గుడ్ న్యూస్ కూడా వినబోతున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆగస్టు 15 తారీఖు తర్వాత పెండింగ్ డిఏలు, ఉద్యోగులు రావాల్సిన బకాయిలు కూడా మాట్లాడదామని చెప్పారు. కాబట్టి ఏ చిన్న అప్డేట్స్ తెలియజేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్.